ఎన్ఎస్టీవీకి స్వాగతం. నా పేరు సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండలంలోని కుకునూరు గ్రామంలో ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు నేడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి హరిచరణ్ చేతుల మీదుగా హాల్ టికెట్లు పంపిణీ చేయడం జరిగింది. పరీక్షల పట్ల భయాందోళనలకు గురి కావద్దని, ఉపాధ్యాయుల గైడెన్స్లో పరీక్షలు నిర్భయంగా రాయాలని హరిచరణ్ తెలిపారు. పరీక్ష సెంటర్కు 1 గంట ముందుగానే చేరుకోవాలని, పరీక్ష రాసే సమయంలో ఉపయోగించుకునే సామగ్రి ప్యాడ్, హాల్ టికెట్, పెన్సిల్, స్కేల్, బ్లూ, బ్లాక్ పెన్నులు తదితర వస్తువులను తమ వెంట తీసుకెళ్లాలని, పరీక్ష సమయాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలు రాయాలని కోరారు. ఓఎంఆర్ షీట్ ఇది. ఇందులో ఏముంటాయంటే ఆన్సర్ బుక్లెట్ నెంబర్ మనకు మ్యాక్సిమం ఆ రూమ్లో ఆ సెంటర్లో 66 మంది ఉన్నారు. 001 నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 066 వరకు ఉంటుంది. ఎక్కడ దాకా ఉంటుంది? 066 అంటే మూడే డిజిట్స్ ఉంటాయి. రూమ్ నెంబర్ 1లో మనం 5వ నంబర్ ఉన్నదంటే మనకు మ్యాక్సిమం రోజు అదే వస్తుంది. ఏది? 005 మెయిన్ ఆన్సర్ షీట్ బుక్లెట్ నంబర్ చేంజ్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ కాదు. ఆల్రెడీ 7 రోజుల ఎగ్జామ్స్ 001 నుంచి 066 దాకా రాసింది ఉంటుంది. ఒకవేళ వాళ్ళ నచ్చినా రాకుండా సీరియల్గా పెట్టేస్తున్నారు. అర్థమైందే? మెయిన్ ఆన్సర్ షీట్ నంబర్ మనకు డైలీ ఒకటే నంబర్. బై మిస్టేక్లో ఏమన్నా అయితే ఎప్పుడన్నా అది మిస్టేక్గా చేంజ్ అవుతుంది. చేంజ్ అయినా ఏం పని కావాల్సిన అవసరం లేదు. కాగానే ఏం చేయాలా? ఓఎంఆర్ షీట్ ఇవ్వగానే మనకు ఇలా ఇది ఇచ్చిన నంబర్ రాసేయాలి. ఏది వస్తుంది మనం డైలీ మ్యాక్సిమం ఒకటే ఉంటుంది. 017 వచ్చిందంటే ఏం అర్థము? 017 రూమ్ నంబర్ డైలీ ఒకటే ఉంటుంది. ఒకటే రూమ్ కాబట్టి ఒకటే రూమ్ 2 మార్కులు 2 మరి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. కాగానే మనం ఫస్ట్ నేమ్ చూసుకోవాలి. మరి నేమ్లో ఏముంటుంది? అక్కడ ఆళ్ళపల్లి భరత్ సిద్ధార్థ గౌడ్ అని ఉంటుంది. ఏముంటుంది? ఎగ్జామ్స్ ఒక 1 అవర్ ముందు ఉంటారు. మనకు పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. ఫస్ట్ డే కనుక ఎగ్జామ్ ఎప్పుడు 10:30 స్టార్ట్ కాదు. 9:30 కంటే మనం ఎప్పుడు 8:30 వరకు అక్కడ ఉంటాం. ఫస్ట్ డే రోజుగా ముందే ఉండాల్సింది. మనము నీట్గా డ్రెస్ అప్ అయి స్కూల్ డ్రెస్ ఉంటాం. నార్మల్ డ్రెస్ ఉన్నాయి, నీట్గా వెళ్ళాలి. పోగానే స్కూల్లో మనకు రాదు అలాంటి మేము చెప్పేస్తాం. యాక్చువల్ రేపు పోయినాక మేము చూసుకోవాలా, కానీ మనం ఇదే రోజు సాధించేందుకు మనం ఆ రూమ్కి వెళ్ళాలా. వెళ్ళి అక్కడ ఏ సార్ కలిసిందో గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. వీడ మన స్కూల్ లెక్క సార్ పోతే ఇట్లా చూసుడు అట్లా చూసుడు చేయదు. ఏం చెప్పాలా? అది సంస్కారం. మేము ఇప్పటికి మా సార్ కలిపితే